వాగ్వాదం చేస్తున్నారు. ఈడీ అధికారులతో మాట్లాడుతున్నారు. ఒక పేపర్ చూపించి నిబంధనల ప్రకారం నడుచుకోవాలి అని ఈడీ అధికారులతో కేటీఆర్ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కవిత నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈడీ అధికారులు అక్కడికి చేరుకొని కవిత నివాసంలో సోదాలు జరిపి కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు కవిత నివాసం దగ్గరకు చేరుకున్నారు. కేటీఆర్ అధికారులతో ఈడీ అధికారులతో వాగ్వాదం చేస్తున్నారు. ఆయన చేతిలో ఉన్న ఒక రిపోర్ట్ను ఒక పేపర్ని చూపిస్తూ ఉన్నారు. నిబంధనల ప్రకారం ఈడీ అధికారులు నడుచుకోవడం లేదు అని కేటీఆర్ చెప్తున్నారు. ఈడీ అధికారులు 8 గంటల 45 నిమిషాలకున్న ఫ్లైట్లో కవితను ఢిల్లీకి తీసుకువెళ్ళటానికి ప్లాన్ చేసుకుని మరి ఇక్కడికి వచ్చారు. కవితను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. కవిత నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం మనకి కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత నివాసం బయట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లైవ్ కెమెరా 1లో కవిత నివాసం బయట ఉన్న దృశ్యాలు. భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించి ఉన్నారు. ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. కానీ కేటీఆర్, హరీష్ రావు లోపలికి వెళ్ళారు. ఈడీ అధికారులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు అంటూ నిబంధనలను తెలియజేసే పేపర్లను బీఆర్ఎస్ నాయకులు కూడా తీసుకుని వచ్చారు. వాటిని ఈడీ అధికారులకు చూపిస్తూ ఈ నిబంధనలు మీరు పాటించారా అని ఈడీ అధికారులను అడుగుతున్నారు. చట్టం ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు ఈ నిబంధనలను మీరు పాటించడం లేదు అంటూ ఈడీ అధికారులకు నిబంధనలు ఉన్న పేపర్ను చూపించి క్వశ్చన్ చేస్తున్నారు కేటీఆర్. ఈడీ అధికారులు కూడా మాట్లాడుతున్నారు. మనకి అక్కడ బీఆర్ఎస్ నాయకుల చేతిలో నిబంధనల పేపర్ ప్రింట్అవుట్లు మనకు కనిపిస్తున్నాయి. వాటిని తీసుకుని వచ్చారు. ఈ నిబంధనలను మీరు ఎందుకు పాటించడం లేదు అంటూ ఈడీ అధికారులకు ఆ నిబంధనలను చూపించి అడుగుతూ ఉన్నారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో విందాం. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. How many? Abhishek, please record. How have they entered? Ask Yes, these questions. correct. Madam Bhanupriya Meena says, door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వైలేట్ చేస్తున్నారు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. సెర్చ్ పూర్తయింది. అరెస్ట్ వారెంట్ని ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇప్పుడు